ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో రథసప్తమి రోజు స్నానం ఏ విధంగా ఆచరించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రథసప్తమి రోజున నిర్వహించే పూజ అర్ఘ్యమే కాకుండా రథసప్తమి రోజు ఆచరించే స్నానానికి కూడా విశేషమైనటువంటి స్థానం ఉంది. ఈరోజు స్నానం ప్రత్యేకంగా ఆచరించడం వలన మనం 7 జన్మల్లో చేసినటువంటి 7 రకాల పాపాలు నశిస్తాయని చెప్తూ ఉంటారు. మాఘశుక్ల సప్తమి రోజు రథసప్తమి పండుగను ఆచరిస్తారు. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి పండుగ జనవరి 25 ఆదివారం రోజు వచ్చింది. సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు ఈ రథసప్తమి పండుగ రావడం చాలా విశేషం. అందుకని సమస్త ప్రాణికోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను ఈ రోజు తప్పక ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించాలి. అయితే ఈ రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం ఏ విధంగా ఆచరించాలి అని అంటే, ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి 7 జిల్లేడు ఆకులను 7 రేగు ఆకులను రేగు పండ్లను తీసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టి వీటిని భుజాలపైన తలపైన పెట్టుకుని స్నానమాచరించాలి. ఇలా మీకు 7 జిల్లేడు ఆకులు రేగు పళ్ళు లభించకపోతే మీకు ఎన్ని ఆకులు లభిస్తే అన్ని ఆకులతో మీరు స్నానమాచరించవచ్చు. ఇలా 7 జిల్లేడు ఆకులు రేగు పళ్ళతో స్నానమాచరించడం వలన మనం 7 జన్మలలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. అలాగే 7 రకాల పాపాలు కూడా నశిస్తాయని అంటారు. అంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, వాక్కుతో చేసినటువంటి పాపాలు, ఇలా 7 రకాల పాపాలు నశిస్తాయని అంటారు. ఒకవేళ మీకు 7 జిల్లేడు ఆకులు రేగు పళ్ళతో స్నానం చేయడం కుదరకపోతే మీరు స్నానం చేసే నీటిలో మీ దగ్గర ఎన్ని రేగు పండ్లు రేగు ఆకులు జిల్లేడు ఆకులు ఉంటాయో అవి వేసుకుని మీరు స్నానం ఆచరించవచ్చు. ఈ విధంగా చేసినా మనకున్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఇంకా ఈ రోజు స్నానం ఆచరించేటప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి శ్లోకాన్ని పఠించి మీరు స్నానం ఆచరించడం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఏ పని ప్రారంభించినా అందులో అదృష్టం కలిసి వస్తుంది, రాజయోగం పడుతుంది. ఈ విధంగా రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా స్నానం అయితే ఆచరించాలి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.